మ్యూచువల్ ఫండ్స్లో టైప్స్ ఉంటాయా? ఎస్, మ్యూచువల్ ఫండ్స్లో టైప్స్ ఉంటాయి. ఈ వీడియోలో మీకు మ్యూచువల్ ఫండ్స్లో ఎన్ని రకాలు ఉంటాయి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెల్కమ్ టు ఫైనాన్స్ విత్ వీరు. సాధారణంగా మ్యూచువల్ ఫండ్స్లో 4 రకాలుగా ఉంటాయి. అవి ఈక్విటీ ఫండ్స్, డెట్ ఫండ్స్, హైబ్రిడ్ ఫండ్స్, 4వది ఇండెక్స్ ఫండ్స్ కానీ ఈటీఎఫ్స్. మ్యూచువల్ ఫండ్స్లో ఫస్ట్ టైప్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్. సింపుల్గా చెప్పాలంటే మీ మనీని ఫండ్ మేనేజర్ మోస్ట్లీ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఇవి ఎవరికి సూటబుల్ అంటే కనుక లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేట్ చేయాలనుకున్న వాళ్ళకి సూటబుల్. ఫర్ ఎగ్జాంపుల్కి చెప్పాలంటే మీ పిల్లల ఎడ్యుకేషన్ కోసం 15 సంవత్సరాలు ప్లాన్ చేసినట్లయితే, రిటైర్మెంట్ కోసం ప్లాన్ చేసినట్లయితే ఇవి సూటబుల్గా ఉంటాయి. ఎందుకంటే లాంగ్ టర్మ్లో ఇన్ఫ్లేషన్ బీట్ చేయగలుగుతాయి. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, మార్కెట్లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. మన గోల్ ఎప్పుడు కూడా 7 years ప్లస్ ఉంటే మనకి ఈక్విటీ ఫండ్స్ సూటబుల్ ఉంటాయి. ఇక్కడ హై రిస్క్ ఉంటుంది, హై రిటర్న్ పొటెన్షియల్ కూడా ఉంటుంది. సెకండ్ టైప్ ఏంటంటే డెట్ ఫండ్స్. డెట్ ఫండ్స్ అంటే గవర్నమెంట్ బాండ్స్, కంపెనీ బాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. గవర్నమెంట్ సెక్యూరిటీస్ అంటే టీ బిల్స్, బాండ్స్, సీడ్స్ ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తారు. సింపుల్గా చెప్పాలంటే బ్యాంక్ కన్నా ఎక్కువ రిటర్న్ వస్తాయి అండ్ ట్యాక్స్ ఎఫిషియన్సీగా కూడా ఉంటాయి. ఇవి ఎవరికి సూటబుల్ అంటే కనుక షార్ట్ టర్మ్ గోల్స్కి ఉపయోగపడతాయి బాగా. అంటే ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేసుకోవడానికి కానీ, లేకపోతే 2-3 yearsకి ఇన్వెస్ట్ చేసుకోవడానికి కూడా ఇవి సూటబుల్గా ఉంటాయి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే కనుక నెక్స్ట్ ఇయర్ మనం ఏదైనా వెకేషన్కి వెళ్తున్నా కానీ, లేకపోతే కార్ కొనాలనుకుంటున్నాం, దానికోసం ప్లాన్ చేసుకోవడానికి కానీ, ఇలా షార్ట్ టర్మ్ ప్లాన్స్కి ఇవి సూటబుల్. ఇవి రిస్క్ తక్కువ కావాలనుకున్న వాళ్ళకి సూటబుల్గా ఉంటాయి. మనకి రిటర్న్ అండ్ రిస్క్ మోడరేటివ్గా ఉంటాయి. క్యాపిటల్ ప్రొటెక్షన్ కలిగి ఉంటాయి. సో మార్కెట్లో ఈక్విటీ మార్కెట్స్ డౌన్ అయినా కానీ ఇవి వీటికి ఎఫెక్ట్ ఏమి ఉండదు. మార్కెట్తో సంబంధం లేకుండా రిస్క్ తక్కువ ఉంటాయి, ఇందులో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. థర్డ్ టైప్ హైబ్రిడ్ ఈక్విటీ ఫండ్స్. దీన్నే బ్యాలెన్స్డ్ ఫండ్స్ కూడా అంటారు. నేమ్లోనే ఉంది, హైబ్రిడ్ అంటే మిక్స్, ఈక్విటీ ప్లస్ డెట్ కాంబినేషన్లో ఉంటాయి. ఎవరైతే మనకు బ్యాలెన్స్డ్గా ఉండాలి, రిటర్ను రిస్క్ తక్కువ ఉండాలనుకునే వాళ్ళకి ఇవి సూటబుల్గా ఉంటాయి. స్టాక్ మార్కెట్లో బాగా రిస్క్ ఉంటుంది ఎక్కువ, ఎఫ్డీలో అయితే కనుక బాగా స్లోగా ఉంటుంది రిటర్ను అనుకున్న వాళ్ళకి ఇది బ్యాలెన్స్డ్ గ్రోత్ సరిపోతుంది సూటబుల్గా. రిస్క్ తక్కువ, రిటర్న్ కూడా బ్యాలెన్స్డ్గా ఉంటుంది, మోడరేట్గా ఉంటుంది. ఇవి బిగినర్స్కి చాలా యూజ్ఫుల్గా ఉంటాయి. కొత్తగా ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి డైరెక్ట్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయకుండా బ్యాలెన్స్ స్టార్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వీడియోలో మనం ఈక్విటీ ఫండ్స్ ఎన్ని రకాలు ఉంటాయో తెలుసుకుందాం. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఫాలో మై ఛానల్ ఫైనాన్స్ విత్ వీరు. థ్యాంక్ యూ.